సార్ నమస్తే అండి. ఏం పేరు నమస్తే. మీ పేరు? గౌరీ శంకర్. గౌరీ శంకర్. సార్ కొన్ని పొలిటికల్ క్వెషన్స్ అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. అదే. సార్ ఏం లేదు. అంటే మీరు లోకలే కదా, హైదరాబాదే కదా? అవునండి. సరే సికింద్రాబాద్. ఓకే. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. సో అంటే మీరు ఒక సిటిజన్‌గా మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎంపీ ఎలక్షన్స్‌లో ఇక్కడ హైదరాబాద్‌లో 17 స్థానాలు ఉన్నాయి. మరి 17 స్థానాలకి 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. దేశంలో కూడా ఈసారి మోడీ అదే బీజేపీ అండ్ కాంగ్రెస్ గట్టిగా ఫైట్ చేసుకుంటున్నాయి. ఎలా ఉండబోతుంది ఓవరాల్‌గా సినారియో ఎలా ఉండబోతుంది? ఇలా ఉంటుంది ఏంటండి, అందరూ తెలిసిన విషయమే. హ్మ్. బీజేపీకే పై చేయి ఉంది. వాళ్ళు పని చేశారు. వాళ్ళు డిజర్వ్ అవుతారు. ఓకే. జనం అందరూ అదే ఆలోచిస్తున్నారు. అదే ఆలోచిస్తున్నారు. సో మరి ప్రాంతీయ పార్టీల విషయం ఎలా ఉండబోతుంది ఇక్కడ మన అంటే తెలంగాణలో? ఏదున్నా కానీ అది ఒక మోస్తరు వరకే ఉంటుంది. హ్మ్. ఓవరాల్గా చూస్తే గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రజలు ఓటేస్తారు. ఓకే. సో దేశంలో డెవలప్‌మెంట్ బాగా జరిగిందనా మీ ఉద్దేశం? అవును, అది కనబడుతుంది కదా. ఓకే. ఆ. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు, దానం నాగేంద్ర గారు, అదేవిధంగా మన పద్మారావు గారు కూడా పోటీకి దిగుతున్నారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో కిషన్ రెడ్డి గారు అనేది కన్ఫర్మ్ అయింది. మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది సార్? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కంపల్సరీ కిషన్ రెడ్డి గారే వస్తారు. కిషన్ రెడ్డి గారు వస్తారు. ఆయన ఏమన్నా అంటే ఆయన చేసిన వర్క్స్ ఉన్నాయా సార్ ఇక్కడ? అది చాలా ఉందండి. హ్మ్. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ ఎంపీగా ఎంపీ ఎప్పుడు వాళ్ళ వర్క్స్ ఏవి హైలైట్ చేసుకోరు. హ్మ్. ఎమ్మెల్యే చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాంతీయ పార్టీ ప్లస్ లోకల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి అది చేసుకుంటేనే వాళ్ళ అస్తిత్వం అనేది ఉంటుంది. ఎంపీకి అస్తిత్వం అవసరం ఉండదు. ఓకే. వాళ్ళు ఏముంది సెంట్రల్ నుంచి చేస్తారు. అండ్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు 2 సార్లు మినిస్టర్గా చేశారు. హ్మ్. ఆయనకి ఉన్న అంటే ఇన్ఫ్లుయెన్స్ కానీ హ్మ్. లోకల్ పార్టీకి ఎక్కడ ఉంటుంది? ఓకే. నేషనల్ పార్టీకి ఏదైతే ఉందో అది నేషన్ వైడ్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. బడ్జెట్ పరంగా కానీ అన్ని రకాలుగా. అట్లా కిషన్ రెడ్డి గారు చాలా చేశారు. చేశారు. ఓకే. సో ఆయన మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు. తప్పకుండా గెలుస్తారు. ఓకే. దాంట్లో అవకాశం. సో మరి ఈసారి హైదరాబాద్ కూడా బీజేపీ కొట్టాలని చూస్తుంది అంటున్నారు. కానీ అక్కడ మరి అసదుద్దీన్ వయసుని తట్టుకుని నిలబడగలుగుతారంటారా? ఇప్పుడు మూర్ఖులను ఎవరు ఏం చేయలేరు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏదైతే దొంగ ఓటు హ్మ్. అవన్నీ ఏవైతే ఉన్నాయో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చేసిన ఏదైతే డెవలప్మెంటు ఓఏసీ చేశాడా, హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా, లేకపోతే వేరే గవర్నమెంట్ చేసిందా అనేది వాళ్ళకి ఈ రోజుకి అర్థమవుతలేదు. ఓకే. వాళ్ళని ఇప్పుడు నిద్రలో ఉన్నోడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేము. కాబట్టి ఇది డెఫినెట్గా హ్మ్. వాళ్ళని మురుకులే అనాలా. ఓకే. ఇప్పుడు ఇన్నిసార్లు అయినా కానీ వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు ఓకే. ఏది డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ చేయగలుగుతుందని. వాళ్ళకి అర్థమైన రోజైతే వాళ్ళు తప్పకుండా బీజేపీకే ఓటేస్తారు. కానీ ఈసారి రాహుల్ గాంధీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మంచి ప్రజల మద్దతు కూడగట్టుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. సార్ రాహుల్ గాంధీకి బేసిక్సే తెలియదు. హ్మ్. బేసిక్ సెన్స్ అనేది లేదండి. ఓకే. ఆయనకి బేసిక్స్ తెలియదు. తెలిస్తే ఆయన 50 ఏళ్ళు వచ్చినాక కూడా ఇంకా కామెడీ చేయడం మానట్లేదు. ఎవరేం చేస్తారు? అంతే కదా. హ్మ్. ఇప్పుడు ఈ మీమ్స్ కానీ ఏవైతే మేమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయో ఒక ఆర్టిస్ట్ మీద వస్తే అది దాన్ని జోక్ చేయొచ్చు. ఒక పొలిటీషియన్ మీద మేమ్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? హ్మ్. ఆయన కామెడీ చేస్తున్నాడండి. హీ ఈజ్ నాట్ సీరియస్ పొలిటీషియన్. ఓకే. హీ హాజ్ నెవర్ బీన్. ఐ డోంట్ థింక్ హీ విల్ బీ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకే. సో మొత్తానికైతే మోడీని మళ్ళీ హ్యాట్రిక్ పీఎంగా చూడొచ్చు అంటారు. మోడీని హ్యాట్రిక్గా పీఎం చూడాలని మీరు అంటున్నారు. హ్మ్. మోడీ చేసే అభివృద్ధి ఆయనని హ్యాట్రిక్గా నిలబెడుతుందని నేను అంటున్నాను. ఆయన పని ఆయన నిలబెడుతుంది. ఓకే. దానికి మనం ఏం చేస్తాం? మనం మన 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 ప్రయత్నం ఏంటంటే మనము ఎవరైతే మనకి డెవలప్మెంట్ చేస్తారో అర్థం చేసుకొని వాళ్ళకి మన వంతు సాయంగా మన ఓటు వేయడము, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి వేయించడం అంతవరకు మనం చేయగలుగుతాం. దానికంటే మించి మనం పెద్దోళ్ళం కాదండి. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.